వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ఫ్రమ్ అమరావతి. నిన్న మొన్నటిదాకా ఆ గ్రామం గురించి ఎవరికీ తెలీదు. ఏ బస్ ఎక్కితే ఆ ప్రాంతానికి వెళ్తామో పెద్దగా ఎవరికీ తెలీదు. ఆటో తప్ప ఎటువంటి రవాణా సౌకర్యాలు ఎరుగని ఒక సాధారణ పల్లె అది. ఇప్పుడు దాని రూపురేఖలే మారిపోయాయి. రాజధాని రూపంలో ఆ గ్రామానికి మహర్దశ పట్టింది. శంకుస్థాపనకు కేంద్ర స్థానమైన ఉద్దండరాయనిపాలెంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉద్దండరాయనిపాలెం ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. ఆంధ్రుల రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టమైన శంకుస్థాపనకు వేదికగా మారింది గుంటూరు జిల్లాలోని ఈ గ్రామం. రాజధానిగా అమరావతిని ఎంచుకోకముందు ఈ గ్రామం ఓ సాధారణ పల్లె. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కూడా ఈ గ్రామం కూడా పెద్దగా తెలీదు. ఆ ఊరోళ్లే తమ గుర్తింపు కోసం పక్కనుండే మంగళగిరి, తుళ్లూరు పేరు చెప్పుకునేవారు. గ్రామం మొత్తం కలిపితే 400 దాటని ఇళ్లు, 1500 జనం, వ్యవసాయ కూలీలే ఎక్కువగా ఉండే ఒక మారుమూల పల్లె. అలాంటి గ్రామం పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో శంకుస్థాపన జరిగే ప్రాంతంగా ఎంపికై తన రూపురేఖలను మార్చుకుంది ఉద్దండరాయనిపాలెం. రాత్రికి రాత్రే కొత్త రోడ్లు పుట్టుకొచ్చాయి. విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. చోటామోటా నాయకుల సందడి కూడా కనిపించిన ఈ ప్రాంతానికి ఇప్పుడు వీవీఐపీలు క్యూ కడుతున్నారు. మా ఊరు కూడా వెనక ఉప్పు బజార్ నుండి నీళ్లు బురద ఇవాళ ఏం లేవు. ఎంత వాన కూర్చున్నా బురద ఉండదు, నీళ్ళు ఉండవు. తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళందరూ మా ఊరికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు అదను 58లో నేను సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి కరకట పోశారు. అది పెద్ద ఘనం మాకు. 40 ఏళ్ల క్రితం ఉద్దండరాయనిపాలెం చరిత్రే వేరు. ఏడాదికి 3 సార్లు ఈ గ్రామం వరదల్లో ఉండేది. తర్వాత కాలంలో నదీ తీరంలో కరకట్ట నిర్మాణం జరిగాక ఇక్కడ బంగారం పండుతోంది. ఇప్పుడు రాజధాని రూపంలో ప్రపంచ నగరంగా ఖ్యాతి సంపాదించింది ఉద్దండరాయనిపాలెం. ఈ గ్రామం బాగా ఇప్పుడు పాపులర్ అయిందండి. అంతకుముందు అసలు ఎవరు తెలియదు. విజయవాడలో ఉంటానండి నేను పిల్లల చదువులకి. ఆ పక్కన అలా చెప్పినా కానీ ఏ ఊరంటే ఉద్దండరాయనిపాలెం, తుళ్ళూరు, మందనమో చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఉద్దండరాయనిపాలెం అంటే బాగా ఫేమస్ అయింది. మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది సార్. నిన్న మొన్నటి వరకు ఉద్దండరాయనిపాలెం వదిలి ఇతర ప్రాంతాల్లో మకాం పెట్టిన వారంతా ఇప్పుడు గ్రామంలోనే తిరుగుతున్నారు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరంలో స్థిరపడిన వారంతా తిరిగి పల్లెకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విదేశాలకు వెళ్లిన వారు కూడా ఇప్పుడు సొంతూరుకు వచ్చారు. రాజధాని చేయటం అనేది మా ఊళ్ళో ఏ జన్మ పుణ్యం మాకు. మా పిల్లల చదువులు కూడా ఖర్చు డబ్బులు అవుతున్నాయి. అయినా కానీ ఒక అరెకరం అమ్ముకున్న మంచి రేట్లు వచ్చినాయి. అంతకుముందు 10 లక్షల పొలం అసలు కొనేవాళ్ళు లేడు. 10 లక్షలు కూడా. మా ఊరి నుంచి పక్క ఊరికి పోవటానికి కూడా బస్సు లేదు. నడిచిపోవటం కిలోమీటర్. మోకాళ్ళు అవుతున్న బురద ఉండేది. ఇప్పుడు మనం ఎంత సుఖంగా ఉన్నామంటే రైతులు కూడా చక్కగా నిద్రపోతున్నాం. ఎంతో హ్యాపీగా ఉంది మాకు. యాలీలు కత్తి పెరగటం కాదు, 10 లక్షల నుంచి ఇప్పుడు 1.5 కోటి రాబోయింది మా పొలం. ప్రపంచంలో మేటి రాజధానులుగా వెలుగుతున్న నగరాలన్నీ ఎక్కువగా సముద్ర తీరాల్లోనో లేక నదీ తీరాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమానికి వేదికగా నిలుస్తున్న ఉద్దండరాయనిపాలెం కూడా కృష్ణానది పక్కనే ఉండటం విశేషం. రాజధాని ప్రాంతంగా ఇప్పుడు ఈ గ్రామం దశ దిశ మారిపోయాయి. అందుకే అదృష్టం అంటే మాదే అంటున్నారు గ్రామస్తులు.